గుడ్ మార్నింగ్ మల్లిక. నీ గురించి వెయిట్ చేస్తున్నాను. దేని గురించి? ధ్రువ పెళ్లి గురించా? అవును. కంగ్రాచ్యులేషన్స్ మల్లిక. నీ కొడుకు ఇష్ట ప్రకారం తనకి వసుంధరతో పెళ్లి చేస్తున్నందుకు. ఏం మాట్లాడుతున్నావు రాజీవ్? వసుంధర నా ఇంటి కోడలు అవ్వడం ఏంటి? నీ కొడుకు ఎస్టేట్లో అందరి ముందు తనని పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేశాడంట. ఒక్క మాట కూడా నేను అడగకుండానే. అంతేకాదు, తనకి పిఏగా కూడా అపాయింట్ చేశాడంట. అది కంపెనీలో ఎవరితో డిస్కస్ చేయకుండా. నేను తనతో మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావో పోట్లాడతావో నీ ఇష్టం. ధ్రువ వసుంధరని పిఏ చేసుకుంటాడో పెళ్లి చేసుకుంటాడో తనిష్టం. మధ్యలో నా కూతురుని లాక్కండి. ధ్రువ అనుకుంటే సరిపోదు. వాడి పెళ్లిని నిర్ణయించాల్సింది నేను రాజీవ్. నీ కొడుకు పెళ్లి నిర్ణయించే అధికారం నీకుంది, కానీ నా కూతురు పెళ్లి నిర్ణయించే హక్కు మాత్రం నాకు లేదా? ఇదెక్కడ న్యాయం మల్లిక? గ్రీష్మ ధ్రువాని ఇష్టపడ్డానని నాతో చెప్పింది రాజీవ్. నీ కొడుకు కూడా వసుంధరని ఇష్టపడ్డానని ఎస్టేట్లో అందరి ముందు చెప్పాడు కదా. మాటలు రావటం లేదు కదా. ఒక్కసారి నా కూతురు వైపు నుంచి కూడా ఆలోచించు. ఈ పెళ్లి జరిగాక మీ అబ్బాయి మోసం చేశాడంటూ ఎంతమంది ఆడపిల్లలు వస్తారో ఊహించగలవా? రాజీవ్, ఇది మన ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. మాట్లాడడానికి నాకు ఇంకేం లేదు. నువ్వే ఏ అమ్మాయితో ఏం మాట్లాడాలో ఇప్పటినుంచే లిస్ట్ రాసుకో. వస్తాను. నాన్నా, టాబ్లెట్ వేసుకున్నావా? కొంచెం కాఫీ పెట్టమంటావా? వద్దమ్మా. అరే, ఆశ్చర్యంగా ఉంది సార్, మీరు మా ఇంటికి రావడం. నా అనుకున్న మనుషులు ఇక్కడే ఉంటే రాకుండా ఎలా ఉంటాను? కూర్చోండి బాబు. పర్లేదు, కూర్చోండి బాబు. పర్లేదు, రండి. పర్లేదు. వసీదు పట్టుకో. కూర్చోండి బాబు, కూర్చోండి. అమ్మా, బాబు తాగడానికి ఏదైనా తీసుకురా అమ్మా. ఆయన తాగేవి మన ఇంట్లో ఉండవు నాన్న. అంటే? అంకుల్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ముందు నన్ను ఆశీర్వదించండి. ఏంటి మీరు చేస్తున్న పని? అంకుల్, నేను మొదటగా మీకు చెప్పాలి, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ చెప్పాను.
నేను వసుంధరని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే తనని బాగా చూసుకుంటాను. తనతో కూడా మాట్లాడి చెప్పండి. అమ్మా, నేనేం సమాధానం చెప్తాను ఆయనకి తెలుసు. అభిప్రాయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారుతూ ఉంటాయి. అంకుల్, మీరు నన్ను మీ కొడుకులాగా అనుకోవాలి. అయ్యో, అది నా అదృష్టం బాబు. మీ మంచి మనసు అందరికీ రావాలి. వెళ్ళొస్తాను అంకుల్. వసుంధరా, వెళ్ళొస్తాను. అమ్మా, మర్యాద కోసమైనా బాబు గారిని కారు వరకు దింపిరా. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. వెంటాడి వేధిస్తుందే తెలియనివో పరిచయమే నీడలా చేరి ఆటేదో ఆడిస్తుందే ముసుగులలో కపటమే వలయేదో విసిరేసి రంగులు మార్చే లోకం వీధిన పడలే ధర్మం పాచికలాడే న్యాయం నీతి నియమం. జాగ్రత్త వసుంధరా. ఏంటి, నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నావా? కప్పి తిరిగే పాడేరా కప్పట్టాలి. అంకుల్, వసుంధర్ని పెళ్లి చేసుకోవడానికి మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు మా అమ్మకి ఈ విషయం చెప్తాను. అమ్మ మీ ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడుతుంది. తర్వాత మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. వెళ్ళొస్తాను అంకుల్. అయ్యో బాబు. వసుంధరా, రేపు ఆఫీస్కి టైంకి వచ్చాయి. బాయ్. పరుగులకై గమనమే మసకల్లై కనిపిస్తే రాహు నవ్వే కాలం మోసము ఏదే రాజ్యం న్యాయం ఆడే చూతం లోకం తీరే ఇంతే కళ్ళలు నింపి కోపం గుండెలు దాచి స్వార్థం బుద్ధుడిలాగా నవ్వే వాడేలా కప్పట్టాలి. బాయ్ వసు.